అమ్మా, ఈ కలియుగంలో వాతావరణ రీత్యా అనేకమైనటువంటి పాపాలు మా చేత చేయబడుతూ ఉన్నాయి, తెలుసో తెలియకో జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా క్షమించవమ్మా అని చెప్పి అమ్మ యొక్క పాదార విందములను ఎవడైతే పట్టుకుంటాడో వాడి పాపములన్నిటినీ కూడా ఆ తల్లి తొలగిస్తుంది. అందుకే అమ్మకి కలికల్మష నాశని కాత్యాయని, కలికల్మష నాశని అని పేరు. అమ్మ కాదు, అయ్యవారి పేరు పెట్టుకుని అయ్యవారిని భక్తితో స్తోత్రం చేసిన అయ్యవారి భక్తులపైన కూడా ఈగవాలకుండా చేసేటువంటి తల్లి ఆవిడే. చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమో నమః. తనను నమ్మకున్నా ఈశ్వరుణ్ణి నమ్మి తన నాథుని నమ్మి ఎవడైతే సేవ చేస్తూ ఉన్నాడో వాడిపైన కూడా ఈగవాలనివ్వను అని చెప్పి అమ్మవారి నామాల్లో ఉన్నది. కాబట్టి అయ్యవారిని పట్టుకున్నా అమ్మవారిని పట్టుకున్నా చూసుకునేది తల్లే. మార్కండేయుడు అల్పాయుష్కుడు అని చెప్పి నిర్ణయం అయింది. మరి ఎట్లా తండ్రి బాధపడుతున్నాడు మృకండు. శివుడి యొక్క పంచాక్షరి మంత్ర ఉపదేశం చేసినారు, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకో అన్నారు. అఖండమైన అద్భుతమైన అద్వితీయమైనటువంటి తపస్సు ప్రారంభించినాడు, నామ జపం చేసినాడు. చిట్ట చివరి దశ వచ్చింది. ఆ సమయంలో శారీరకమైన మానసికమైన ప్రాపంచికమైన స్థితిని మరిచిపోయి శివుడి దగ్గరే కూర్చొని పంచాక్షరి మంత్రజపం చేస్తూ శివలింగాన్ని పట్టుకుని ఉన్నాడు. యమధర్మరాజు గారు వచ్చారు. సమయం అయిపోయిందంటే ఆగడు ఆయన. ఆయనకు రికమెండేషన్లతో పని లేదు. అందుకే సంయమి అని పేరు ఆయనకి. అతనికి అధికారులతో, అధికారం లేనివాడితో, వీడు డబ్బున్నవాడు, వీడు డబ్బు లేనివాడు, వీడి యొక్క కేసు పోస్ట్ పోన్ చేద్దాం, ఇట్లాంటి న్యాయం ఆయన దగ్గర లేదు. కర్మ అనేటువంటి అకౌంట్ ఫుల్ స్టాప్ అయిపోయింది అంటే దిగనే దిగుతాడు. కొంచెం పెద్ద మనుషులు అన్నప్పుడు వీఐపీ ట్రీట్మెంట్ ఉంటుంది కదా, మనబోటి వాళ్లకు దూతల్ని పంపిస్తారు. కొంచెం పుణ్యాత్ములు బాగా తపశ్శాలు వాళ్ళు కూడా శరీరాన్ని వదిలిపెట్టాల్సిందే కదా, వాళ్ళను పట్టుకుపోయేటప్పుడు యమధర్మరాజు గారు దిగుతారు. స్పెషల్ కేసుల్లో పంచాక్షరీ జప పరాయణుడు, అద్భుతమైన అఖండమైన శివభక్తి పరాయణుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. యమధర్మరాజు గారే వచ్చారు. సమయం అయిపోయింది, పట్టుకుపోవాలి కదా. ఆయన దగ్గర ఒక పాశం ఉంటుంది, కాల పాశం. ఆ కాల పాశం వేశాడు. కానీ ఆశ్చర్యం చూడండి, ఆయన ఎవరిని పట్టుకుని ఉన్నాడు? శివలింగాన్ని అలుముకొని ఆలింగనం చేసుకొని ప్రపంచాన్ని మరిచిపోయి శివుడిలో తన మనస్సునంతా కూడా లగ్నం చేసి ఉన్నాడు. వచ్చింది యమధర్మరాజా, తనకు సమయం ఏమీ లేదు ఆయనకి. అంటే మనిషి ఎవడైనా పోవలసిందే. కాబట్టి మనిషి పోయేటువంటి స్థితి ఎట్లా ఉండాలో ఇక్కడ మార్కండేయుడు పిల్లవాడు చెప్తూ ఉన్నాడు మనకి. వచ్చాడు, సమయం అయిపోతున్నది కదా, పట్టుకపోవాలనుకున్నాడు యమధర్మరాజు గారు. ఆయన హడావుడి ఆయనది. కానీ చూస్తూ ఉంటే పిల్లవాడు శివలింగాన్ని పట్టుకుని ఉన్నాడు కదా, ఎట్లాగయ్యా అని చెప్పి ఆలోచించి చిట్ట చివరికి లాభం లేక, శివుడైతే ఏమిటయ్యా, నా పాశం ముందు ఎవరైనా ఎంతవారైనా బలాదు అనేటువంటి కొంత అహం మనస్సులోపట కలిగి ఆ పాశం వేశాడు పిల్లవాడి పైన. కానీ పిల్లవాడు పట్టుకున్నది శివలింగాన్ని కాబట్టి పాశము మార్కండేయునితో పాటు శివలింగానికి కూడా తాకింది. కాలకాలాయ రుద్రాయ, పోస్ట్లో కూర్చోబెట్టిన పెద్ద మనిషి ఆయన, అపాయింట్మెంట్ ఇచ్చిందే ఆయన. ఆయన పైన నీ బడాయి చూపిస్తా అంటే అప్పుడప్పుడు కొంతమందికి ఇట్లాంటి ఫీలింగ్స్ కూడా ఉంటాయి లోకంలో. పాశం వేశాడు. కానీ చూడండి ఇక్కడ ఆశ్చర్యం, ఆ శివలింగం నుంచి ఎడమకాలు వచ్చి యమధర్మరాజు వక్షస్థలంలో తన్నితే
చేష్టలు లేవు యమధర్మరాజు గారికి. ఉన్నాడా పోయినాడా, కోమా స్థితిలో పడిపోయినాడా. ఎడమకాలు శివలింగం నుంచి వచ్చి తన్నిందట. ఎడమకాలు ఎవరిదయ్యా అన్నారు. అర్ధనారీశ్వరుడు కదా స్వామి, సగం శరీరం ఉపజెప్పిన వాడాయి అమ్మవారికి. కుడి భాగమంతా శివస్వరూపం, ఎడమ భాగమంతా అమ్మవారాయి. ఏమిరా, ఎవడిపైన ప్రతాపం చూపిస్తా అనుకుంటున్నావు? మా స్వామి పైననా నీ పాశం? చూడండి, అయ్యవారికి కోపం రాలేసుమా, ఆయన బోలావాడు, ఆయన లక్షణం అది. అందుకే రాక్షసులంతా విష్ణుమూర్తి వారినో బ్రహ్మ గురించో కాకుండా శంకరుని పైన ఎక్కువ ఫోకస్ పెట్టినారు. ఎందుకంటే బోలావాడు తొందరగా వరాలు ఇస్తాడు. తన అని నమ్మితే చాలు, హరహర అంటే చాలు, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్నటువంటి బోర్ నీళ్ళలో, బావి నీళ్ళలో తీసుకుపోయి పోస్తే చాలు, సంతోషపడేవాడు. ఇంతకంటే అందుకే ఆశుతోష అని పేరు. సులభంగా సంతోషపడతాడట పరమేశ్వరుడు. పాశం తగిలినా కానీ నిమ్మలంగా ఉన్నాడు. ఎడమకాలు వచ్చి తన్నింది. ఎడమకాలు ఎవరిదయ్యా అన్నారు. అమ్మది, జగదంబికది. ఎందుకు? అమ్మ నామాలలో చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమో నమః. తనను కాదు, తన భర్తను, తన ఈశ్వరుణ్ణి నమ్మిన వాణ్ణి కూడా యమధర్మరాజు జోలి కూడా రానివ్వదు. అలాంటి తల్లి. అంత అన్యోన్య దాంపత్యం భార్యాభర్తలది. చిదంబర క్షేత్రంలో నటరాజస్వామి వారి యొక్క మూర్తి చూస్తే అర్థమవుతుంది. ఎడమకాలు పైకెత్తి ఉంటాడు ఆయన, కుడి చేత్తో అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా అన్నారు. ఎడమకాలు అమ్మది, అమ్మకాలు పట్టుకున్నా నేను అనుగ్రహిస్తాను రా అని చెప్పి ఆయన ముద్ర పెట్టుకున్నాడు. చూడండి, అన్యోన్య దాంపత్యం అంటే శివపార్వతులదే. దక్ష ప్రజాపతి గారికి కుమార్తెగా వచ్చింది అమ్మ సతీదేవి. శంకరునికి 2 పెళ్లిళ్లు జరిగినాయి. మొదటి పెళ్లిలో దక్ష ప్రజాపతి గారి అల్లుడు ఆయన. దక్షుడి కూతురు సతీదేవిని శంకరునికి ఇచ్చి పెళ్లి చేసినారు. కొంచెం దక్ష ప్రజాపతి గారికి ఇష్టం లేదు శంకరునికి ఇద్దామంటే. కారణం, అమ్మాయిని ఇద్దామంటే కొంచెం బాగా డబ్బున్నవాడికో మంచిగా సుఖపడేవాడికో ఇవ్వాలి, కానీ ఇల్లు కూడా లేదా ఈ పెద్ద మనిషికి. పోనీ శరీరమైనా మంచిగా అలంకరించుకుంటాడా అంటే ఆ జటాజుటాలతో ఎవడైనా బంగారు ఆభరణాలు పెట్టుకుని తిరిగిన వాడిని చూసినాం, కానీ బుస్సులు వాళ్ళని ఎవరన్నా చూసినామా? ఇలాంటి వాడికి పిల్లనిస్తే ఎట్లా సుఖపడుతుందయ్యా అని కొంచెం పేచీ పెట్టినారట దక్ష ప్రజాపతి గారు. కానీ బ్రహ్మదేవుడు తండ్రి, అబ్బాయి మంచివాడయ్యా, గుణవంతుడయ్యా అని కొంచెం చెబితే మొత్తానికి సంబంధం ఫిక్స్ అయిపోయింది. సతీదేవికి శంకరునిచ్చి పెళ్లి చేసినారు. వివాహం అయిపోయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు, బాగుంది. ఒకరోజు దేవతలంతా యజ్ఞం చేస్తూ ఉన్నారట. సమస్తమైనటువంటి ఋషులు, మునులు, దేవతలు అందరూ వచ్చి చేరినారు ఆ యజ్ఞానికి. కొంచెం ఆలస్యంగా వచ్చాడు దక్ష ప్రజాపతి గారు. దక్షుడంటే బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు ఆయన. బ్రహ్మగారికి ఎంత గౌరవం ఉండేదో దేవతల్లో దక్షుడికి అంత గౌరవం ఉండేది. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే లోకంలో బాగా దండలు వేసి శాల్వలిచ్చి సన్మానాలు చేసి దండాలు పెడుతూ ఉంటే ఇక మనంత వాళ్ళు లేడురా అనుకుంటాడు. అప్పుడప్పుడు మనిషిలో కొంత అహంభావం పెరిగిపోతుంది కదా. అలాంటి లక్షణాలు కలిగిన పాత్ర ఇది దక్షుడు. బ్రహ్మదేవుని తర్వాత నీవేనయ్యా అంత గొప్ప సృష్టి చేసిన వాడివి అని చెప్పి దేవతలంతా ఎప్పుడు పొగుడుతూ ఉంటే మనంత వాడున్నాడా, మనంత శక్తివంతుడున్నాడా అని చెప్పి ఎప్పుడు విర్రవీగుతూ ఉండేవాట అహంకారంతో దక్షుడు. అలాంటి దక్షుడు యజ్ఞం జరుగుతూ ఉంటే కాస్త ఆలస్యంగా అక్కడికి వచ్చాడు. రాగానే ఏం చేస్తామండి, పెద్దవారు వస్తే లేచి దండం పెట్టడం, అయ్యా రండి కూర్చోండి అని చెప్పడం ఓ మర్యాద, ఓ సంప్రదాయం ఉంటుంది కదా. వాళ్ళు కూర్చున్న తర్వాత మనం కూర్చోవడం. అట్లాగే దక్షుడు రాగానే అందరూ చిన్నవాళ్లే కదా, అందరూ లేచి దండాలు పెడుతూ ఉన్నారు. కానీ ఆ మొత్తం యజ్ఞంలో ఆ సభలో ఇద్దరు లేవలేదు. ఒకరు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు అంటే తండ్రి. కొడుకు వస్తే తండ్రి లేవకూడదు, లేస్తే కొడుకుకు ఆయుక్షీణం.
తండ్రి వస్తే కొడుకు లేవకుంటే కొడుకుకు ఆయుక్షీణమే. అలాగే బ్రహ్మదేవుడు లేవలేదు, శంకరుడు ఆయన లేవలేదు, దండం పెట్టలేదు, నమస్కారం చేయలేదు, చూడలేదు, బట్టి చూసినా గాని లేవలేదు ఆయన. బ్రహ్మదేవుడు అంటే లేవలేదు, బాగానే ఉంది, కానీ ఈయన లేవడా? లోపల కోపం పెరిగిపోయింది. కొంతమందికి సభలో ఈగోలు ఎట్లా ఉంటాయంటే, వచ్చి దండం పెట్టకుంటే వాడిని తేర్పారా చూస్తూ ఉంటాడు, వాడు లేచి దండం పెట్టే వరకు వీని ఈగో సాటిస్ఫాక్షన్ గా. అదో అంటే జీవుడు ఎంత అహాన్ని మోస్తూ ఉన్నాడో చూడండి. చూస్తూ ఉన్నాడు దక్షుడు కింది నుంచి మిద్దాకా, చూస్తే ఏం లాభమయ్యా, ఆయన అసలే పట్టించుకోలేదు. శాంతం పద్మాసనస్థం, శాంత ముద్రలో ఉన్నాడు ఆయన. కోపం పెరిగిపోయింది, అందరూ లేచి దండాలు పెడుతుంటే ఈయన లేవడా? అసలు ఈయనకి ఏమున్నదని ఈ రోజు దక్షుని యొక్క అల్లుడని చెప్పుకునే స్టేటస్ నేనిచ్చాను ఈయనకు, నా అల్లుడు కావడం వల్ల. అట్లాంటి వాడికి ఇంత గొప్ప స్థానం ఇస్తే నేను వస్తే లేవడా? ఏమండి, మామగారు వస్తే అల్లుడు లేవాలా అని ఇదో ధర్మ సందేహం. కాలు గడిగిన పెద్ద మనిషి ఆయన, కాళ్ళు పట్టుకున్నాడు అందరి ముందు, నేను లేవడం ఏమిటి? లోకంలో ఇట్లాంటి అల్లులు కూడా ఉంటారు కదా. కన్యాదానం చేసే మట్టికే కాళ్ళు పట్టుకోవడం, కాళ్ళు గడగడం, కానీ కన్యాదానం అయిపోయింది అంటే కన్యాదాత, నీకు జన్మ ఇచ్చినటువంటి తండ్రి ఎంత సమానుడో కన్యనిచ్చినటువంటి వాడు కూడా అంతే సమానుడు. శాస్త్రం అది. అక్కడ దానం ఇచ్చేటప్పుడు ఎవడైనా కానీ కాళ్ళు గడిగి దండం పెట్టే ఇవ్వాలా, అది ఏ దానం చేసినా. కాబట్టి కన్యాదానం ఇంకా విశేషం కాబట్టి కాళ్ళు గడిగి మరీ ఇస్తూ ఉన్నారు అంతే. మరి ఈ మర్యాద తెలియనివాడా శంకరుడు? మరి కన్యాదాత కదండి, తండ్రితో సమాడు కదా, లేచి దండం పెట్టాలి కదా. ఏదో మనమే 4-5 పుస్తకాలు చదివితేనే ధర్మాలు చెప్తూ ఉన్నాం, ధర్మ సూక్ష్మాలు చెప్తూ ఉన్నాం. ఈశాన సర్వ విద్యానాం, ఈశ్వరుడు ఆయన, ఆయనకు తెలియని ధర్మం ఉంటుందా? అయినా లేవలేదు ఆయన. ఇంత పొగరా ఆయనకు అనుకున్నాడు ఎవరు? దక్షుడు. పచ్చకామెరుల వాళ్ళకు పచ్చగానే కనబడుతుంది. పొగరు ఎక్కడ ఉన్నది, అహం ఎక్కడ ఉన్నది? మన దగ్గర ఉండి ఫస్ట్ సైట్ మనం చెక్ చేసుకుంటే ప్రపంచం అంతా సుభిక్షంగా కనబడుతుంది, ప్రపంచం అంతా అందంగా కనబడుతుంది, ప్రపంచంలో అంతా ప్రేమమయమే కనబడుతుంది. మన సైట్ సరిగా లేనప్పుడు ఎవడైనా కోపంగానే కనబడతాడు, ఎవడైనా ద్వేషంగానే కనబడతాడు. లోపం ప్రపంచంలో లేదు, నీ దగ్గర ఉన్నది. దక్షుడు అహంకారంతో చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇంత అహంకారం అనుకున్నాడు. ఇక ఆ సభ లోపట కోపం పెరిగిపోయింది కదా. కోపం పెరిగిపోయినప్పుడు మంచి మాటలు రావండి, అంతే కదా. కోపం పెరిగినప్పుడు ఏమండి అని కోపంతో ఇష్టం వచ్చినట్టుగా శంకరుణ్ణి దూషణ చేసినాడు ఆయన. అయినా కానీ తిడుతూ ఉన్నా, దూషణ చేస్తూ ఉన్నా శంకరుడు మాత్రం ఏమాత్రం కూడా కదలలేదు, ఏమి పరుషంగా మళ్ళీ తిరిగి మాట్లాడలేదండి. ఇది శంకరుని ద్వారా నేర్చుకోవలసిన గొప్ప లక్షణం. ఇది మనం మూర్తిని చూస్తూ ఉన్నామంటే, విగ్రహాన్ని చూస్తున్నామంటే, ఒక ఫోటో పెట్టుకుని పూజ చేస్తున్నామంటే అక్కడ ఉండేటువంటి చిత్రాన్ని కాదు భావన చేయాల్సింది, అక్కడ ఉండేటువంటి వ్యక్తిత్వాన్ని, అక్కడ ఉండే చరిత్రను, అక్కడ ఉండే శక్తిని, అది మన జీవితంలో భావన చేసినప్పుడు అది నిజమైన ఉపాసన. రామా రామా అని చెప్పి నామజపం చేయడమో, రాముడి ఫోటోకి దండం పెట్టడమో కాదు. రాముడి చరిత్రను నీ చరిత్రలో అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ధర్మం కోసం ఎంత దూరం ఆయన వెళ్ళినాడో అలాంటి ధర్మ చరిత్ర నీకు వచ్చినప్పుడు నువ్వు నిజమైన రామ భక్తుడివి, రామ ఉపాసకుడివి. శాంతంగా ఉన్నాడు. తిడుతూ ఉన్నాడు దక్షుడు, ఆయన ఏమీ మాట్లాడడం లేదు. కానీ ఈ లోకంలో కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, నాయకుడిని తిడుతూ ఉంటే నాయకుడు ఏం మాట్లాడు, కానీ కొంతమంది వీరాభిమానులు ఉంటారు. అట్లాగే సభలో శంకరుని ఫాలోయర్స్ కూడా ఉన్నారు. పరమభక్తుడు నందీశ్వరుడు ఉన్నాడు అక్కడ, ఆయన లేచినాడు. మా స్వామిని తిడతావా, ఏమున్నది నీ శక్తి ఏమిటి, నీ గొప్పదని ఆయన మొదలుపెట్టినాడు. ఆయన తిడుతున్నా ఈయన మాత్రం ఏం మాట్లాడడం లేదండి శంకరుడు. మహాత్ములను దూషణ చేస్తే ఏం జరుగుతుందయ్యా అన్నారు. మహాత్ములను దూషణ చేస్తే మనం సంపాదించుకున్న ఇంతో కొంతలో
మహాశక్తి ఆలయం పోయి అట్లో ఇట్లో 3 ప్రదక్షిణాలు చేసిన పుణ్యం ఏదో అకౌంట్లో ఉంటే ఆయనతో అది కూడా పోతుంది. కాబట్టి మన పుణ్యం మనం నాశనం చేసుకోవడమే తప్ప మహాపురుషులకు వచ్చేదేమీ లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలా. నందీశ్వరుడు కోపడ్డాడు, దక్షుడు కోపడ్డాడు, ఇదంతా జరిగిపోయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ ఇక మెల్లగా బ్రహ్మగారు సర్దుమంచారు. పోనీయా, మొత్తానికి వ్యవహారం అంతా అయిపోయింది. ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత దక్షుడు ఇంటికి పోయిన తర్వాత నిద్ర పట్టడం లేదు. కారణం, ఇంత సభలో నాకు అవమానం జరిగింది. అయిపోయింది కదయ్యా, తిట్టినావు, నువ్వు తిట్టినావు, ఆయన తిట్టినా, అంతా అయిపోయింది. కొన్ని వ్యవహారాలు కొంతమంది ఎట్లా చేస్తారంటే క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఆఫీసులో ఇంట్లో, ఇంట్లో ఆఫీసులో, ఎక్కడి వ్యవహారం అక్కడ చేయడమే ఒక పరిపూర్ణమైన వ్యక్తి యొక్క లక్షణం. దక్షుడు ఇంటికి పోయినా కానీ లోపల మనస్సులో పెట్టుకున్నాడు ఏమని, శంకరుడు లేవకుండా నన్ను అవమానం చేస్తున్నాడు. అయిపోయింది కదా, కాదు కాదు, మళ్ళీ మనం శంకరుని అవమానం చేస్తే తప్ప మన మనసు సంతృప్తి పడదు. అంటే చూడండి లోపల ఎంత ద్వేషం పెట్టుకున్నాడు. ఎవరి మీదండి? కన్న బిడ్డని ఇచ్చినాడే అల్లుని మీద. అసలు శంకరుడు చేసిన తప్పేమున్నదండి? ఆయన ఏమైనా పరుషంగా లేచి దండం పెట్టకుంటే కూడా ఇంత. దీనికి ప్రతీకారం చేసుకోవాలి, అవమానం చేయాలి. అది సామాన్యంగా ఉండకూడదు. అందరి దేవతల్లో నాకు జరిగినట్టు అందరి దేవతల్లో ఆయనకు జరగాలి. అంటే ఏం చేయాలా? మనం కూడా ఓ యాగం పెడదాం. యాగం పెడితే కదా ఏదైనా ఉత్సవం ఉంటే నలుగురిని పిలవచ్చు. కాబట్టి మనం యాగం అనేది మొదలుపెట్టి అందరిని పిలిచి శంకరుణ్ణి అవమానం చేయాలి. ఎవడైనా యజ్ఞమో యాగమో చేద్దామనుకుంటే దేవుడి పుణ్యం కోసం చేస్తాం యజ్ఞమో యాగమో. కొన్ని పుణ్య కార్యక్రమాలు కూడా ఇంటెన్షనల్ గా ఉంటాయి. ఇట్లా ఒకరిని అవమానం చేయడానికే పెట్టుకుంటారు, ఒకరిని నాశనం చేయడానికి పెట్టుకుంటారు. అటువంటి యజ్ఞాల పరిస్థితి ఎట్లా ఉంటుందో ఈ యజ్ఞం మనకు తెలియజేస్తుంది. ఎప్పుడు కానీ యజ్ఞం కానీ, యాగం కానీ, పుణ్య కార్యక్రమం కానీ, ధార్మిక కార్యక్రమం కానీ విశ్వ శ్రేయస్సు కోసం చేయాలి. ఆ సంకల్పం స్వార్థం ఉండకూడదు. అది మాత్రమే భగవంతునికి ప్రీతి. ఇక్కడ యాగం ప్రారంభించినాడు. ఏం యాగమయ్యా అన్నారు? నిరీశ్వర యాగం అన్నాడు. పేరే పెట్టినాడు ఆయన. అందరికీ ఆహ్వానాలు పోయినాయి. యాగం చేస్తూ ఉన్నాం, సకుటుంబ సపరివార సమేతంగా అందరూ రావాల్సింది రావాల్సింది అని అందరూ బయలుదేరి వెళ్తూ ఉన్నారు దక్ష ప్రజాపతి గారి యొక్క యజ్ఞానికి. సతీదేవి కైలాసగిరి పైన ఉద్యానవనంలో పూలు కోద్దాం, పుష్పాలు పూజ కోసం అని చెప్పి అట్లా తిరుగుతూ ఉంటే ఒక కుటుంబం చక్కగా అలంకారం చేసుకుని పోతూ ఉన్నది. ఏదో ఉత్సవం కావచ్చు, ఎవరింట్లోనో ఫంక్షనో ఏదో వెళ్తున్నారు. ఒక కుటుంబం పోయింది, రెండో కుటుంబం, మూడో కుటుంబం కూడా చక్కగా అలంకారం చేసుకుని పోతూ ఉన్నది. కొంత అనుమానం వచ్చింది. చూస్తూ చూస్తూ ఉంటే కుటుంబాలు చక్కగా అలంకారం చేసుకుని పోతున్నారంటే ఊర్లో ఏమైనా ఉత్సవం జరుగుతున్నదా? మనకు తెలియకుండా, శంకరునికి ఆహ్వానం లేకుండా ప్రపంచంలో ఉత్సవమా? అసలు ఏం జరుగుతున్నది? కొంతమందికి ఇదో గొడవ. ఏం జరుగుతున్నదో తెలుసుకోకుంటే నిద్ర పట్టదు. అందుకే ఒక కన్ను మరింటి మీద, ఒక కన్ను పక్కింటి మీద ఉంటుంది కొంతమంది. సతీదేవి వెళ్తున్నటువంటి ఆ కుటుంబంలో ఆ స్త్రీని, దేవతా స్త్రీని ఆపి, అమ్మా ఏదైనా ఉత్సవం జరుగుతున్నదా? ప్రశ్నించేటప్పుడు కూడా కొన్ని విధానాలు ఉన్నాయండి. ఎక్కడికి, ఏమిటి, వాటు, వెన్ను, వై. ఇప్పుడు క్వశ్చనింగ్ అదే. ఏదైనా బయట నుంచి పోతున్నావు అంటే ఎక్కడికి పోతున్నావు, ఎక్కడికి అనే క్వశ్చన్ కనుక అడిగితే 25% పని కృష్ణార్పణం. ప్రశ్నించే విధానం కూడా నేర్చుకోవాలని చెప్పింది శాస్త్రం. అడిగే విధానం, మాట్లాడే విధానం. ఒక మాట ఒక మనిషిని నిలబెడుతుంది. ఒక మాట మనిషికి గొప్పనైనటువంటి సానుకూలత తయారు చేస్తుంది. అందుకే వాక్కు అనేది తపస్సు లాంటిది. ఇష్టం వచ్చినట్టుగా నోరు ఉన్నది కదా అని చెప్పి మాట్లాడకూడదు. వాక్ తపస్సు. వాక్కుకు ఒక దేవి ఉన్నది, వాక్ దేవి ఆవిడ. కాబట్టి ఎంత నియమంగా ఉండాలి.
వాళ్ళు చెప్పినారమ్మా మీ నాన్నగారు యజ్ఞం చేస్తూ ఉన్నారు, మీ నాన్నగారు చేస్తున్న యజ్ఞానికి మేము వెళ్తున్నాం, మీరు రావడం లేదా అని ఆవిడ ప్రశ్న చేసింది. వాళ్ళ నాన్నగారు యజ్ఞం చేస్తున్న సంగతి ఈవిడకు తెలియదు. మాకేం తెలియదు. మరి ఇప్పుడు ఏమనాలండి? ఆడబిడ్డ ఏమనాలి? అవునా మా నాయన యజ్ఞం చేస్తున్నాడా? చూసినావా? చెప్పనన్నా చెప్పలేదు, కనీసం ఒక మాటనన్నా అనరాదా? ఆ తల్లి ఆడపిల్లకి మగపిల్లవాడికి కొంత తేడా ఉంది అన్నారు మానసికమైనటువంటి స్థితిలో. లోకంలో ఒక ఆయన ఒక ప్రశ్న చేసినాడు, సార్ 1G 2G 3G 4G 5G దాకా పోయింది జనరేషన్, రానున్నది 6G. అప్పుడప్పుడు అన్ని మార్పులు జరుగుతున్నాయి ట్రెడిషన్స్ లో. ఈ పెళ్లిళ్ళ లోపట ఊరికే అమ్మాయిలకే మంగళసూత్రం కట్టుడేమున్నది, కొంచెం అబ్బాయిలు కట్టుకునేటట్టు ట్రెడిషన్ మనం చేయవచ్చు కదా అని ఒక ప్రశ్న అడిగిన. ప్రశ్న బాగుంది, కానీ ఎందుకు పెట్టినారో మనం తెలుసుకోవాలి. మంగళసూత్రం యొక్క లక్షణం చూడండి, 2 బిళ్ళలు ఉంటాయి, ఒకే తాడుకు కడతారు. ఒకరు పుట్టింటిది, ఒకటి అత్తగారింటిది. పుట్టింటి గౌరవాన్ని అత్తగారింటి గౌరవాన్ని ఏకతాటిగా ఒక్కటిగా బ్యాలెన్స్ చేసేటువంటి శక్తి స్త్రీకి మాత్రమే ఉంటుంది, పురుషునికి అస్సలే ఉండదు. పురుషుడి సైకాలజీ 1 వే ట్రాఫికే. అవసరమైతే ఇంటి పరువును కూడా బయటపెట్టి తన స్వార్థాన్ని అందుకుందామనే ప్రయత్నం చేసే లక్షణం ఉంటుంది. కానీ తాను అత్తగారింటికి వచ్చినా కానీ తన పుట్టింటి మీద ఒక్క మాట అననివ్వదు స్త్రీ. అది స్త్రీకి ఉన్న గొప్పతనం. అందుకే మంగళసూత్రం స్త్రీకి మాత్రమే ధారణ. అందుకే చూడండి, ఈ సన్నివేశంలో సతీదేవి ఒక మాట అన్నది, ఆవిడకి అసలే తెలియదు, కనీసం మాట చెప్పినాడా తండ్రి? ఇప్పుడు మాట తన తండ్రి మీద మాట్లాడితే ఎవరి కుటుంబ పరువు? చూడండి, ఆలోచన చేయగలగాలి మాట్లాడేటప్పుడు. అమ్మా మాకు కూడా తెలుసు, కాకపోతే మీరు కూడా అటే వెళ్తున్నారా వెళ్ళడం లేదా అనే ప్రశ్న చేసినాను నేను, మేము కూడా వస్తున్నాంలే అని కప్పిపుచ్చింది తల్లి. ఇది గౌరవాన్ని నిలబెట్టడం. ఉంటాయి ఎన్నో వ్యవహారాలు, లోపలే ఉండాలి కానీ బయట ఉండకూడదు. ప్రతి కథలో, ప్రతి సన్నివేశంలో, ప్రతి పాత్రలో మనం నేర్చుకునే ఉన్నాయి. వెంటనే లోపలికి వెళ్ళింది శంకరుడి దగ్గరికి. స్వామి, ఆయనకు అన్నీ తెలుసు, మామగారు యజ్ఞం చేస్తున్న సంగతి తెలుసు. ఈ యజ్ఞం ఇంటెన్షనల్ గా మనల్ని అవమానం చేద్దామనే చేస్తున్నాడనే విషయం తెలుసు. ఎందుకంటే ఇంటి ముందడి వాడికి ఇన్విటేషన్ ఇచ్చి, ఇంటి పక్క వానికి ఇన్విటేషన్ ఇచ్చి, ఇంటి వెనకవానికి ఇన్విటేషన్ ఇచ్చి మనకి ఇన్విటేషన్ ఇవ్వలేదంటే కారణం ఇది మర్చిపోయినట్ట, గుర్తు లేనట్ట, కావాలనే చేసినట్ట. శంకరునికి తెలుసు ఇది కావాలనే చేస్తున్నది, కానీ అమ్మకు తెలియదు కదా. అమ్మ వచ్చింది, స్వామి, అమ్మ చెప్పమ్మా దాక్షాయిని. ఎంత ముద్దుగా మాట్లాడేవాడో తెలిసిన శంకరుడు. శివ సతీదేవి శివ పార్వతుల యొక్క సంభాషణ వర్ణన చేస్తారు శాస్త్రంలో. ఎక్కడా కూడా భార్యాభర్తల మధ్యలో కూడా ఆ అన్యోన్యతలో, ప్రేమలో, ఆ మాట పలకరింపులో కూడా ఎంత ఆనందం ఉండేదంటే, చూడండి, సంబోధనే కదా ఒక మనిషిని నీ వైపు తిప్పేది, పిలుపే కదా నీ మనిషి నీ వైపుకు తిప్పుకునేది. ఆ పిలుపు ఎంత మధురంగా, ఎంత ప్రేమతో ఉండాలి. అది అన్యోన్యత, భార్యాభర్తల అన్యోన్యత. ఇంట్లో ఉన్నా కానీ తూర్పు ముఖం ఒకరు, పడవర ముఖం ఒకరు. ఆమె సెల్ ఫోన్ ఆమెది, అయ్యవారి సెల్ ఫోన్ అయ్యవారిది. అందుకే పుట్టినవాడు ఇంకో సెల్ ఫోన్ ఉంది మనం. అది ప్రపంచం. స్వామి చెప్పమ్మా దాక్షాయిని. ఏం లేదు, మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారట. అవునా, మంచిదేనమ్మా, మనం కూడా వెళ్దాం స్వామి. మరి మనకు ఆహ్వానం లేదు కదమ్మా. ఆహ్వానం లేకున్నా మన అనుకునే వాళ్ళ ఇంటికి పోవచ్చు కదా స్వామి. చూడండి, లోకంలో ఎట్లా ఉంటాయంటే, బాగా మైండ్లో పెట్టుకున్నాం అనుకోండి, పోదామని మైండ్లో పెట్టుకుంటే ఎన్ని నెగటివ్లు వచ్చినా పాజిటివ్లే కనబడతాయి. ఇక పోవద్దు అని మైండ్లో పడ్డదనుకోండి, ఇక మొత్తం పాత అన్ని తవ్వుతూ ఉంటారు. పెళ్లికి ముందు దగ్గర నుంచి, కట్నాలు కానుకల దగ్గర నుంచి తవ్వుతారు.
ఇప్పుడు అమ్మవారికేమో పోవాలి పోవాలని ఉన్నది. అందుకే స్వామి అంటున్నాడు, మనకు ఆహ్వానం లేదు కదా, ఆహ్వానం లేకున్నా మన అనుకునే వాళ్ళ దగ్గరికి పోవచ్చు కదా స్వామి అన్నది. మన అనుకునే వాళ్ళ దగ్గరికి పోవచ్చు, కానీ నీకో విషయం చెప్తున్నాను సతీ, ఇప్పుడు మన అనేటువంటి భావం మీ తండ్రి గారికి లేదు. ఇప్పుడు చెప్తున్నారండి. చూడండి, భార్యాభర్తల మధ్యలో ఎలాంటి వ్యవహారం నడపాలో ఇక్కడ శంకరుడు చూపిస్తూ ఉన్నాడు. ఎప్పుడు జరిగిందండి ఈ గొడవ? దక్షుడు తనను అవమానించింది చాలా రోజులైపోయింది. అదే రోజు ఇంటికి వచ్చి సతీదేవితో, తన భార్యతో, ఇంకొకసారి నువ్వు పుట్టిల్లు గిట్టిల్లు అన్నావంటే మర్యాద ఉండదు, మీ నాయన ఏం చేసినాడో తెలుసునా, ఇవాళ నలుగురు ముందట నన్ను ఇట్లా మాట్లాడతాడా అట్లా మాట్లాడతాడా అని చెప్పి అదే రోజు తీసుకువచ్చి ఇక్కడ పోస్ట్ చేయలే ఆయన. చెప్పరాదా ఆయనకు చెప్పాలనుకుంటే వ్యవహారం? అంతమందిలో అవమానం చేసినటువంటి అంత పెద్ద వ్యవహారం తన ఇల్లాల దగ్గర ఎందుకు దాచాడు? అవమానించింది కన్యాదాత, అమ్మాయి యొక్క తండ్రి. చెబితే కొంచెం చిన్నబుచ్చుకుంటుంది, తన మనసులో తన తండ్రి పైన వేరే భావం పెట్టుకోవచ్చు. ఎందుకు అనవసరం? అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పడం వల్ల లాభమేమున్నది? చూడండి, బంధాన్ని నిలబెట్టుకోవడం, బంధాన్ని దూరం చేసుకోవడం మాటలతోటే ఉన్నది. ఎంతసేపు అండి? కానీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది స్వామికి. ఎందుకంటే తాను వెళ్ళాలని నిర్ణయించుకొని ఉన్నది కాబట్టి, జరిగింది చెప్పకుంటే తాను ఇంకా తప్పులో పడిపోతానని చెప్పి జరిగిన విషయం అంతా చెప్పినాడు ఆయన. చెప్పి ఒక మాట అన్నాడు, వెళ్దామనుకుంటే నీ ఇష్టం అన్నాడు ఆయన. చూడండి, నేను ఆజ్ఞాయిస్తున్నాను, ఇక్కడే ఉండాలి, ఏం విషయం చెప్పినాము. డిసిజన్ యువర్ సెల్ఫ్, నిర్ణయం నీది. ఇక అమ్మ ఆలోచిస్తూ ఉన్నది, పోదామా వద్దా, పోదామా వద్దా. ఇంటి గుమ్మం దాకా పోతూ ఉన్నదట వెళ్దామని. ఎందుకంటే ఏదైనా ఉత్సవం ఉన్నప్పుడే అక్కా చెల్లెలు కానీ అన్నాదమ్ములు కానీ కలుస్తారు ఇంట్లో. వాటప్పుడు కలిసే అవకాశం ఉంటుందా? అందుకోసం ఆ తల్లి అనుకున్నది, మా అక్కా చెల్లెలను కలిసే అవకాశం ఏర్పడుతుంది అని చెప్పి పోదామని గుమ్మం దాకా పోతున్నదట. కానీ మా స్వామి ఇంత గట్టిగా చెప్పినప్పుడు పోతే మా ఆయన ఏమనుకుంటాడో పాపం అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చుంటున్నది. శంకరుడు అంతా గమనిస్తూనే ఉన్నాడు, పోతుందా పోదా. అట్లా అట్లా తిరిగి తిరిగి చివరికి ఏం నిర్ణయించుకున్నదంటే, ఉత్సవం మళ్ళా జరిగేది కాదు, మా స్వామి ఉన్నది పాపం బోలావాడు, ఆయన ఏం అనుకోడు అని చెప్పి పోదామని నిర్ణయించుకొని అడుగు బయట పెట్టింది. అదే చివరి చూపు. కొన్ని సన్నివేశాలు ఎట్లా ఉంటాయో చూడండి. వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ ఉంటే శంకరుడు నందీశ్వరుని పిలిచాడు, రే అమ్మవారు ఒంటరిగా పోతుంటే మీరేం చేస్తున్నారా అన్నాడు. అనేసరికి స్వామి మేము కూడా వెళ్తామన్నారు. నంది భృంగి అంత పరివారం అంతా పోయినారు. ఎందుకు? శివుడి యొక్క ఇల్లాలు ఒంటరిగా పోవడం ఏమిటి? అంతే కదండి. భార్య పోతున్నప్పటికీ 4 కార్లు ముందట 4 కార్లు వెనుక, ఓ ప్రోటోకాల్. అట్లాగే అమ్మవారు పోతూ ఉంటే వెనకాల నందిని భృంగిని పంపించాడు. అమ్మవారు చూసింది, అమ్మా అన్నారు వీళ్ళు వెనకాల వచ్చి. చూసేసరికి నంది భృంగి, అబ్బా మా ఆయనకి ఎంత ప్రేమ, ఏదో వద్దు వద్దన్నాడు కానీ అందరిని పంపించినాడు, ఎంత ప్రేమ మా ఆయనకు అనుకున్నది ఆవిడ. వచ్చారు. యాగం ప్రారంభమైంది, యాగం జరుగుతున్నది. సతీదేవి అడుగు పెట్టింది. ఎవరు? ఆడపడుచు. ఆడబిడ్డ లేకుండా ఏదైనా కార్యం ఉంటుందా మన సంప్రదాయంలో? ఆడబిడ్డను కన్యాదానం చేసి పంపించిన శాస్త్రం ఏం చెప్పిందంటే, ప్రతి సన్నివేశానికి ఆడపడుచుతో లింకు పెట్టింది. అర్థం ఏమిటో తెలుసునా? శక్తి స్వరూపం ఆ తల్లి రాకుంటే నీకు కార్య ఆచరణ కార్య నిర్వహణ శక్తే లేదురా అని చెప్పింది శాస్త్రం. అమ్మ వచ్చి కూర్చుంటేనే, ఆడపడుచు వచ్చి కూర్చుంటేనే, మంగళారతి పడితేనే, అడుగు పెడితేనే, బొట్టు పెడితేనే ప్రతి కార్యానికి లింక్ ఉన్నది. అట్లాంటిది మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా రాకున్నా ఆడపడుచుంటే చాలనుకుంటాం మనం. అంత గొప్ప గౌరవం. అలాంటిది పిలవకున్నా ప్రేమతోటి తండ్రి మీద, తల్లి మీద, ఆడపడుచుల మీద, కుటుంబం మీద ప్రేమతోటి వస్తే ఎంత గొప్పగా చూసుకోవాలండి. ఆ తల్లి అడుగు పెట్టగానే
అప్పటి వరకే శంకరుని గురించి నానా మాటలు మాట్లాడుతున్న దక్షుడు ఇంకా కొంచెం వాల్యూమ్ పెంచేసినాడు ఆయన. ఎందుకు? సతీదేవి ఎదురుగా కనబడుతున్నది. సతీదేవి కనిపించడం లేదు, బిడ్డ కనిపించడం లేదు. ఎవరు కనబడుతున్నారు? శంకరుడు కనబడుతున్నాడు. రే, కరీంనగర్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినా అనుకుంటున్నావేమో, దసరా హాలిడేస్కి వస్తున్నా చూసుకుందాం లెక్కలన్నీ అని రెడ్ పెన్ తోటి లెటర్ రాసినాడు. లెటర్ చదువుతూ పోస్ట్ మ్యాన్ 4 అందుకున్నాడు వీడు. ఎందుకు? పోస్ట్ మ్యాన్ కనిపించడం లేదు వీడికి. ఎవరు కనబడుతున్నారు? రాసిన వాడే కనబడుతున్నాడు. అంటే ఎంత లోపల పెట్టుకున్నాడో గమనించండి. అమ్మాయి కనబడడం లేదు ఇక్కడ, శంకరుడు కనబడుతున్నాడు. ఇంకా గొప్పగా విశేషంగా శంకరుని దూషణ చేస్తూ ఉంటే ఆ మాటలన్నీ వినలేక ఆ తల్లి, ఈ దూషణ వినడానిక నేను ఇక్కడ దాకా వచ్చింది, అయినా ఏమి తప్పు చేసినాడని శివుణ్ణి దూషణ చేస్తూ ఉన్నావు? శివ అంటేనే శుభుడయ్యా, శివుడు లేకుండా యజ్ఞం ప్రారంభించినావు, ఇది శుభం అవుతుంది అనుకుంటున్నావా? అసలు నీవు తండ్రివేనా? నీకు నాకు ఇక సంబంధం అవసరం లేదు, ఎందుకంటే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళగలను. వెళితే మా స్వామి నన్ను ముద్దుగా దాక్షాయిని దాక్షాయిని అని పిలుస్తాడు. నాకు సతి అని పేరు ఉన్నప్పటికీ కూడా దాక్షాయిని అని ఎందుకు పిలుస్తాడో తెలిసినా? నీ మీద అంత గౌరవం. దక్ష ప్రజాపతి కూతురా, దక్ష ప్రజాపతి కూతురా అని. ఇక నాకు ఆ మాట వినాలని మనస్సులో లేదయ్యా. ఇంత శివ ద్వేషం పెట్టుకున్నటువంటి వాడివి నీ పేరు నేనెందుకు మోయాలి? కాబట్టి నీ పేరు అవసరం లేదు, ఇక నీకు నాకు సంబంధం ఏమిటి? ఇంత శివద్వేషం ఉన్నది కాబట్టి నీవిచ్చిన శరీరం కూడా నీ ముందే అర్పణ చేస్తూ ఉన్నాను అని చెప్పి సతీదేవి తన శరీరాన్ని ఆహుతి చేసింది. ఆ అమ్మ శక్తి స్వరూపం కాబట్టే ఆ శక్తి 18 క్షేత్రాలలో నిక్షిప్తం చేసినారు నారాయణుడు. ఆ శక్తి కేంద్రాలే 18 శక్తి పీఠములు, 18 శక్తి పీఠాలుగా విలసిల్లుతూ ఉన్నాయి. ఎంత అన్యోన్యత చూడండి. మళ్ళీ అదే శక్తి స్వరూపం, అదే ఆదిశక్తి స్వరూపం మళ్ళీ పర్వతరాజు హిమవంతుడు తపస్సు చేస్తే హైమవతిగా పార్వతిగా పుట్టింది. కానీ ఇంతకు ముందు జన్మలో తాను ఏదైతే కోల్పోయినానో ఆయన మాట వినకుంటే శరీరమే త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక ఆయనను పొందడం కోసం వచ్చిన అవకాశాన్ని నేనే దుర్వినియోగం చేసుకున్నాననేటువంటి ఉద్దేశంతో శంకరుని గురించి తపస్సు చేసి మెప్పించి ఒప్పించి మళ్ళీ శంకరుణ్ణే పెళ్లి చేసుకున్నది తల్లి. అందుకే తన కోసం ఇంత త్యాగం చేయడానికి సిద్ధపడ్డది. కాబట్టే శంకరుడు తన అర్ధ శరీరాన్ని అమ్మవారికి చేసినాడు. అది అమ్మవారు అయ్యవారి యొక్క అన్యోన్యత, భార్యాభర్తల యొక్క అన్యోన్యత ఎట్లా ఉండాలి చూపిస్తూ ఉన్నారు ఇక్కడ. ఒక మారు సరదాగా ఆ తల్లి శంకరుని యొక్క కళ్ళు ఇట్లా మూసిందట. సరదాగా ఆట పట్టిద్దామని చెప్పి శంకరుని యొక్క కళ్ళు మూసింది. మూసేసరికి ఒకటే క్షణం, ఒకటే నిమిషం మూసి తెరిచేసరికి శంకరునికి కోపం వచ్చింది. అమ్మా, ఎంత తప్పు చేసినావు? స్వామి, ఏమి తప్పు చేసినాను? నువ్వు పరిహాసంగా చేసినటువంటి క్రియనే ఇది. కానీ నా కళ్ళు మూయడం వల్ల సూర్యచంద్రులు అస్తమించినారు. సూర్యచంద్రౌ చ నేత్ర, 3 కన్నుల వాడంటే అర్థం ఏమిటో తెలుసునా? ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, 3వది అగ్ని. ప్రపంచాన్ని వెలిగిస్తున్నవి 3 అగ్నులు. ఇప్పుడు వెలుగు లేకుండా అయిపోయింది. వెలుగు ఎప్పుడు ఉండదు? ప్రళయంలో ఉండదు. అందుకోసమే నువ్వు కన్నులు మూసినావంటే క్షణకాలమే మూసినావు, కానీ లోకములో అనేక కాలాలు ప్రళయం ఏర్పడ్డది. కాలము గాని కాలములో అకాలములో ప్రళయానికి నువ్వు కారకురాలివైపోయినావు నీ పరిహాసంతో. ఎంతమంది బిడ్డలు అల్లల్లాడినారో కదా తల్లి. కాబట్టి నీవు చేసినటువంటి ఈ చిన్న తప్పుకు ప్రాయశ్చిత్తంగా నువ్వు ఈ లోకాన్ని వదిలి భూలోకానికి వెళ్ళు అని చెప్పి అమ్మవారిని భూలోకానికి పంపించారు. పంపిస్తున్నటువంటి సందర్భంలో ఒక మాట చెప్పినాడు శంకరుడు. స్వామి, ఎక్కడికి వెళ్ళమంటున్నారు? ఏ కార్యం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు
మహిషాసురుడి యొక్క సంహారం జరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడబోతున్నది లోకంలో. దాన్ని గమనించే ఈ శక్తి స్వరూపాన్ని లోకములో దింపడం కోసం స్వామి, అమ్మాయి నువ్వు భూలోకానికి వెళ్ళవలసింది అని చెప్పి అమ్మను ఆజ్ఞ ఇచ్చాడు శంకరుడు. ఎక్కడికి వెళ్ళాలి స్వామి? హిమాలయాలలో కతుడు అనేటువంటి పేరు కలిగిన వాడు, ఆయన నీవు కుమార్తెగా పుట్టాలని చెప్పి, ఆదిశక్తి బిడ్డగా కావాలని చెప్పి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన ఇంటికి, ఆయన ఆశ్రమానికి వెళ్ళు. ఆయనకు పుత్రికగా పెంచబడతావు. స్వయంగా నీవు పుత్రికవు కాదు. ఆశ్రమంలో చిన్న పాపగా అక్కడ నువ్వు ఆవిర్భవించు. ఇక్కడ భార్యాభర్తృ సంబంధంతో పుట్టినటువంటి పిల్ల కాదు, శిశువుగా వెళ్ళు. అక్కడ 8 సంవత్సరాలు ఆ ఆశ్రమం లోపట కుమారిగా, కన్యగా అక్కడ నువ్వు ఉండు. 8 సంవత్సరాల తర్వాత ఆయనకు ఆ కతుడు అనేటువంటి మహర్షికి, ఆ కతున్నే కాత్యాయనుడు అన్నారు. కాత్యాయనుని చేత పెంచబడ్డది కాబట్టే తల్లికి కాత్యాయని అని పేరు. నువ్వు 8 సంవత్సరాల తర్వాత ఆ మహర్షికి మోక్షాన్ని ఇచ్చి, ఇంకా నువ్వు చేయవలసినటువంటి వ్యవహారాలు కొన్ని ఉన్నాయి, అక్కడి నుంచి నువ్వు కాశీ పట్టణానికి వెళ్ళు. కాశీలో ఆ సమయంలో నువ్వు అడుగుపెట్టేటువంటి సమయంలో కాస్త వర్షం లేకుండా పరిస్థితి అంతా కూడా దారుణంగా ఉంటుంది. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్లి ఆ ప్రజలందరికీ కూడా ఆకలి తీర్చు. అన్నపూర్ణ స్వరూపంగా అక్కడ నిలబడు. కొంతకాలం ఆ కాశీపట్నంలో ఆకలి దప్పికలను తీర్చి అక్కడ నీ శక్తిని అన్నపూర్ణ స్వరూపంగా పెట్టి, ఇంకా నీ గురించి పరితపించేటువంటి భక్తులందరినీ ఉద్ధరించడానికి దక్షిణ దేశం వెళ్ళు. దక్షిణ దేశంలో సైకత లింగం ఒకటి ఏర్పాటు చేయబడి ఉన్నది. ఇసుకతో తయారు చేయబడ్డటువంటి లింగం. అక్కడ ఒక మామిడి చెట్టు ఉంటుంది. ఆ మామిడి చెట్టు దగ్గర ఉన్నటువంటి ఆ సైకత లింగం దగ్గర నువ్వు అర్చన చేస్తూ భావన చేస్తూ ఉండు, నేను వచ్చి నిన్ను స్వీకరిస్తాను అని చెప్పి శంకరుడు ఆజ్ఞ ఇచ్చాడు. అట్లా ఆ తల్లి శంకరుణ్ణి వదిలిపెట్టి కతుడి యొక్క ఆశ్రమం, కాత్యాయనుడి యొక్క ఆశ్రమానికి వచ్చి 8 సంవత్సరాలు కాత్యాయనుని చేత పెంచబడ్డది ఆ ఆదిశక్తి. అందుకే కాత్యాయని అని పేరు. కాత్యాయన్యై నమః కన్యాకుమారి చ విద్మహే. కన్యాకుమారి 8 సంవత్సరాల వయస్సుతో అక్కడ నిలబడి ఉన్నది కాబట్టి ఆ రూపమంతా కూడా 8 సంవత్సరాల రూపంగానే వెళ్ళబడ్డది కాబట్టి కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి. అక్కడి నుంచి వారణాసికి వెళ్ళింది అన్నపూర్ణ స్వరూపంగా. అక్కడి నుంచి దక్షిణ దేశానికి వచ్చింది. సైకత లింగం ఉన్నటువంటి ఆ ప్రాంతం, ఆ మామిడి చెట్టు ఉన్నటువంటి ప్రాంతం, అదే ఏకాంబరేశ్వరుడు కాంచీ పట్టణం, కాంచీ క్షేత్రం. అక్కడ కామాక్షి స్వరూపంగా అమ్మ నిలబడ్డది. ఇది కాత్యాయని, కామాక్షి, అన్నపూర్ణ, ఇన్ని భావనలకి, ఇన్ని రూపాలకి ఒక చిన్న సన్నివేశం కారణమై నిలబడ్డది. వాస్తవంగా అసలు కారణం ఉన్నది పంపించడానికి. కారణం ఏమిటి అన్నారు? మహిషాసురుడి యొక్క సంహారం. మహిషుడి యొక్క జన్మ చాలా భయంకరమైనటువంటి జన్మ. రంభుడనేటువంటి రాక్షసుడు పంచాగ్నుల మధ్యలో తపస్సు చేసినాడు. 5 అగ్నుల మధ్యలో. ఇంద్రుడు ఆయన సోదరుడైనటువంటి కరంబుణ్ణి చంపినాడు. జలం మధ్యలో పడ తపస్సు చేస్తూ ఉంటే మొసలిగా వెళ్లి చంపినాడు. వీడొక్కడు తమ్ముడు మిగిలినాడు, రంభుడు. వీని కూడా మట్టు పెడదామనుకున్నాడు, కానీ వీడు అగ్ని మధ్యలో తపస్సు చేస్తూ ఉన్నాడు. వీని మట్టు పెట్టడం కష్టం అనుకున్నాడు ఇంద్రుడు. ఆ 5 అగ్నుల మధ్యలో తపస్సు చేస్తూ దేవతా ప్రత్యక్షం కాకుంటే అగ్నిదేవుడిలోనే తన శిరస్సును త్యాగం చేద్దామని చెప్పి
తన శిరస్సును అగ్నిలో పడవేయబోతూ ఉంటే అగ్నిదేవుడు ప్రత్యక్షమైనాడు. కారణం, నీ తపస్సు వల్ల చేసినటువంటి ఈ శిరస్సును నేను దహించలేను, నీకేం వరం కావాలో కోరుకో. ఆయన అన్నాడు, ప్రపంచాన్ని జయించేటువంటి అద్భుతమైన శక్తివంతుడైన కొడుకు నాకు కావాలి. తథాస్తు. కొడుకు కావాలంటే పురుషుడి ద్వారా పుత్ర సంతానం, పురుషుడి ద్వారా సంతానం పొందే అవకాశం లేదు. కాబట్టి నువ్వు వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఏ జీవి పైన అయితే నీకు కామభావం ఏర్పడుతుందో ఆ జీవే నీకు సంతానాన్ని ఇస్తుంది. మొట్టమొదలు నీవు ఏ జీవిని చూసి కామ భావన పెట్టుకుంటావో ఆ జీవే నీకు సంతానాన్ని ఇస్తుంది. అట్లా వెళ్తూ ఉన్నటువంటి ఈ రంభుడికి ఒక మహిషి అంటే దున్నపోతు. అందుకే కామాతురాణం నభయం నలజ్జ. కామమున్నవాడి వ్యవస్థ వేరుగా ఉంటుంది. వెళ్తూ ఉంటే దారి వెంబడి ఒక దున్నపోతు కనబడ్డది, మహిషము. వాస్తవంగా ఆవిడ ఒక అప్సరసా స్త్రీ, బ్రహ్మగారి యొక్క శాపవశాత్తు మహిషంగా జన్మ ఎత్తాల్సిన అవసరం ఏర్పడ్డది. అది కారణం. వెళ్తూ ఉంటే గమనించాడు, ఎంత బాగుంది ఇది అనుకున్నాడు ఆయన మనసులో. అంతే. కామం అంటే అనేక రకాల భావన చేయవచ్చు. కామం అంటే కోరిక అని కూడా అర్థం. బాగా ఆలోచించండి. ధర్మ అర్థ కామ మోక్షాలు. ధర్మేచ అర్థేచ కామేచ. కామం అంటే అర్థము లోకంలో లౌకికంగా చెప్పబడుతున్నటువంటి విషయం కాదు. కామం అంటే సుఖము అని అర్థము. కామం అంటే కోరిక అని అర్థము. అలాగే ఆ మహిషాన్ని చూడగానే ఇది బాగుంది, ఎంత బాగుంది, ఇది స్త్రీగా మారితే ఎంత బాగుండు, సంతానం, ఇలా ఆలోచన చేసినాడు. అగ్నిదేవుడు ఇచ్చినటువంటి వరం వల్ల మహిషము గర్భాన్ని ధరించింది. చూడండి, వరం యొక్క ప్రభావం, మంత్రం యొక్క ప్రభావం. అందుకే కోరిక కూడా ఎప్పుడు కోరాలి, ఎలా కోరాలో తెలిసి ఉండగలగాలి. కోరడం తప్పు కాదు, కోరిక తప్పు కాదు, కామము తప్పు కాదు. కామము లేకుంటే విశ్వం యొక్క పరిపాలన జరగదు. కామము లేకుంటే సృష్టి లేదు. కోరిక లేకుంటే ఒక వ్యక్తి యొక్క ఉన్నతి లేదు. నేను ఇది కావాలి, నేను ఈ స్థానం సంపాదించుకోవాలి, అది కోరికే, కామమే. దాన్ని తప్పని ఎట్లా అంటావు? అంతెందుకు, భగవద్గీతా శాస్త్రంలోనే పరమాత్మ ఒక మాట చెప్పినాడు, స్టేట్మెంట్ ఇచ్చినాడు. కామం తప్ప అంటే ఆయనే డెఫినేషన్ చెప్పినాడు. ధర్మా విరుద్ధో కామోహం. కామం నేనేరా అన్నాడు ఆయన. ఏ కామం నేను? ధర్మానికి విరుద్ధము కానటువంటి కోరిక ఏదైనా అది నా కోరికే. ఆ సంకల్పం నా సంకల్పమే, తప్పకుండా నేను నెరవేరుస్తాను. కాబట్టి కామము తప్పు కాదు, కోరిక తప్పు కాదు. కానీ యుక్తాయుక్త విచక్షణ జ్ఞానంతో కోరిక ఉండాలి. ఏ సమయంలో ఎలాంటి కోరిక ఎట్లా కోరాలో తెలిసి ఉండాలి మనిషికి. మహిషాన్ని చూడగానే కోరుకున్నాడు. అగ్నిదేవుడు ఇచ్చినటువంటి వరం వల్ల మహిషము గర్భములో జీవుడు వచ్చాడు. ఇదే సమయం వీడు తపస్సు ముగించుకొని వచ్చాడు. కొంచెం సర్దుబాటు జరిగే లోపటే కొట్టేస్తే సరిపోతుందని చెప్పి ఇంద్రుడు గమనిస్తూ ఉన్నాడు. వీడెప్పుడు తపస్సు ముగించుకొని బయటకు వస్తాడా అని. రాగానే కొట్టేద్దామనుకున్నాడు. దేవతల సైన్యంతో వచ్చేసినాడు. వాడు సైన్య సమీకరణ చేసుకునే లోపట్నే రంభుణ్ణి చంపేసినాడు. ఇక్కడ గర్భాన్ని ధరించి ఉన్నది మహిషం. అది చిట్ట చివరికి మిగతా దేవతలంతా కూడా ఈ మహిష గర్భంలో ఉన్నవాడు కూడా రంభుడి యొక్క తేజస్సే కాబట్టి దీన్ని చంపాలనేటువంటి ఉద్దేశంగా చితిని పేర్చి చంపితే ఆ చితిలో నుంచి వరం ఉన్నది కదా, అజేయుడైన పుత్రుడు కావాలని. తపస్సుకు ఫలితం ఉంటుంది కదా, అది ఎక్కడ పోతుంది? మహిషము దహనమైంది గాని చితి నుంచి పుట్టినవాడు మహిషాసురుడు. ఇంతవరకు చరిత్రలో కాలిపోయిన చితి నుంచి పుట్టినవాడు ఎవడైనా ఉన్నాడంటే ఒకే ఒక్కడు చరిత్రలో, అది మహిషాసురుడు. అందుకే అసలే తపస్సుతోటి చితిలోంచి పుట్టిన క్షేత్రం. గర్భం కూడా జన్మకి, వ్యక్తిత్వానికి కారణమవుతుంది. మనిషి
జీవుడు లోపల ప్రవేశించాడు అంటే, స్త్రీ గర్భాన్ని ధరించింది అంటే స్త్రీకి నియమాలు పెట్టింది శాస్త్రం. కారణం, నీలో ఉన్నటువంటి జీవుడు బయటికి వచ్చిన తర్వాత ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఒక ధర్మాత్ముడైనటువంటి వాడు నిలబడాలంటే నీ గర్భంలో ఉన్నప్పుడే నువ్వు ఒక దీక్షగా ఒక ట్రైనింగ్ వాడికి ఇవ్వగలిగితే బయటికి వచ్చేవాడు కూడా ధర్మాత్ముడైన వాడు ఉంటాడు. ఛత్రపతి శివాజీ లాంటి వాడు ధర్మాన్ని కాపాడేవాడే ఉంటాడు. అది దీక్షగా పెట్టినారు. స్త్రీకి మాత్రమే కాదు, భర్తకి దీక్ష ఉన్నది 6వ నెల నుంచి. 6వ నెల వచ్చిందంటే స్త్రీ గర్భంలో ఉన్నటువంటి శిశువుకు మాంసం 5 నెలల వరకు మాంసం పిండం పెరుగుతుంది, కానీ మనస్సు క్రియేట్ కాదు, ఆలోచన క్రియేట్ కాదు. 6వ నెల నుంచి ఆలోచన క్రియేట్ అవుతున్నది. వాడు ఆలోచించగలుగుతున్నాడు, నువ్వు మాట్లాడింది వాడు గ్రహించగలుగుతున్నాడు, నువ్వు తినేది టేస్ట్ చేయగలుగుతున్నాడు, నువ్వు వినేది వినగలుగుతున్నాడు. అంటే నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి. బయటికి వచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇవ్వడం కాదు, వాడు బాగుండాలి వీడు బాగుండాలి అట్లా ఇట్లా కాదు, అక్కడి నుంచే స్టార్ట్ కావాలి ట్రైనింగ్. అందుకోసమే భార్యాభర్తలకి ఇద్దరికి దీక్షలాగా పెట్టింది, అదొక దీక్ష. అందుకే పూర్వకాలంలో మగవాళ్ళు కూడా గడ్డం పెంచేవాళ్ళు, దీక్ష. కాబట్టి గర్భము కూడా వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నది. అందుకే గర్భాన్ని ధరించినటువంటి స్త్రీలు చక్కనైనటువంటి వీర చరిత్రలు, రామాయణాది కథలు వింటే పుట్టేవాడు అంతో ఇంతో ధర్మాత్ముడై ఉంటాడు. క్రైమ్ సీరియల్స్ చూస్తూ. కాబట్టి వ్యక్తి యొక్క నిర్మాణం, వ్యక్తిత్వ నిర్మాణం కథలు మనకు తెలియజేస్తున్నాయి. అద్భుతమైన వరం, శక్తి ఉన్నది, కానీ క్షేత్రం ఎక్కడిది? చితి, ఒక మహిషం. అందుకోసమే దుర్మార్గమైనటువంటి ప్రవర్తన బయలుదేరింది మహిషాసుడిలో. అంత దుర్మార్గం ప్రపంచంలో చరిత్రలో చూస్తే అనేక మంది రాక్షసులు ఉన్నారు, కానీ ఒక్కొక్క రాక్షసుడిది ఒక్కొక్క విధానం. కానీ మహిషాసుడి దగ్గరికి వచ్చేసరికి వీడి చేష్టలు బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు కూడా తట్టుకోలేకపోయినారు. చిట్ట చివరికి శివ విష్ణువులు కలిసి మహిషాసురుని మట్టు పెడదామని చెప్పి ప్రయత్నించినా వల్ల కాలేదు. అది మహిషుడి యొక్క ఇంత గొప్ప శక్తి ఉన్నది. కానీ ఆ శక్తి దేనికి ఉపయోగించినాడు? తన ఆధిపత్యం కోసం, తన స్వార్థం కోసం. లోకాలన్నిటి కూడా నా ఆధిపత్యంలోనే ఉండాలి, ప్రపంచంలో ఎవరు చెప్పినా నేనే రిమోట్ కంట్రోల్, నేను చెప్పినట్టే నడవాలో ప్రతి దేశం. ఇది ఒక రాక్షస ప్రవృత్తి. ఇది మహిషాసుడి యొక్క లక్షణం. అప్పుడు దేవతల వల్ల కాలేదు. దేవతలంతా కూడా అమ్మా అని ప్రార్థన చేసినారు. అప్పుడు ఆ తల్లి ఆదిశక్తి ఒక దివ్యమైనటువంటి తేజస్సుతో వాళ్ళ ముందు ప్రత్యక్షమైంది. ఒక అద్భుతమైన అఖండమైనటువంటి తేజస్సు వాళ్ళ ముందు ప్రత్యక్షమైంది అన్నారు. అది అగ్నిశిఖలాగా కనబడుతున్నది ఆ తేజస్సు. ఏమిటయ్యా ఆ తేజస్సు అన్నారు. ఆ తేజస్సు మెల్లమెల్లగా చూస్తూ ఉంటే ఒక స్త్రీ రూపకంగా కనబడుతూ ఉన్నదట. ఆ స్త్రీయే, ఆ అగ్ని తేజస్సే కాత్యాయని. వామన పురాణంలో స్పష్టంగా చెప్పబడ్డది. మహిషాసుర సంహారం కోసం ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపం కాత్యాయని. ఎందుకోసం అన్నారు? మహిషాసురుడి చావు స్త్రీ చేతిలోనే ఉన్నది. కారణం ఏమిటన్నారు? కాత్యాయనిగానే ఎందుకు రావాలన్నారు? మహిషాసుడి యొక్క చరిత్రలో వాడు ఆట పట్టిద్దామని చెప్పి హిమాలయాల్లోపట కాత్యాయన మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర రౌద్రాక్షుడు అనేటువంటి అతని శిష్యుడు తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక స్త్రీ వేషం వేసుకుని ఆ రౌద్రాక్షుణ్ణి మాయ చేసి ఆయన తపస్సును నాశనం చేసినాడు ఈ మహిషాసురుడు. అంతేకాదు కాత్యాయన మహర్షి కూడా ఉపదేశం చేసినాడు. ఎందుకురా ఇట్లా తపస్సును చెడగొడుతున్నావంటే ఆయన తపస్సును కూడా నాశనం చేసినాడు ఈయన. అందుకే కాత్యాయనుడు శాపం పెట్టినాడు, నిన్ను చంపేటువంటి తల్లి నా కూతురుగా వస్తుంది, స్త్రీ చేతిలోనే నీ చావు, నా బిడ్డ చేతిలోనే నీ చావు. ఇది కాత్యాయనుడు ఇచ్చిన శాపం. అందుకే శంకరుడు అమ్మవారిని కాత్యాయన మహర్షి యొక్క ఇంటికి పంపించాడు. చూడండి కార్యము కారణం ఎట్లా ఉంటుందో లింకు. అద్భుతమైన అఖండమైనటువంటి తేజస్సు
దేవతలందరి ముందు ప్రాదుర్భవించింది. ఆ తేజస్సు చూస్తూ ఉంటే అఖండమైన అద్భుతమైనటువంటి ఒక స్త్రీమూర్తిగా భాసిల్లుతూ ఉన్నది. ఎట్లా వచ్చింది ఈ తేజస్సు అన్నారు, తేజస్సు ఎట్లా ప్రాదుర్భవించిందన్నారు. దేవతలంతా కూర్చున్నారు. కూర్చొని మన దగ్గర ఉండేటువంటి తేజస్సు, మనలో ఉండే శక్తి ఎవరి శక్తి? నాలో ఒక శక్తి ఉన్నది, నీలో ఒక శక్తి ఉన్నది. ఈ శక్తి ఎవరిది? అమ్మదే. కాబట్టి అమ్మ ఇచ్చిన శక్తినంతా ఏకీకృతం చేద్దాం మనం అని చెప్పి తమలో ఉండేటువంటి ఒక్కొక్కరి శక్తిని తీసి మంత్రాలతోటి ఒక ప్రాంతం లోపల నిక్షిప్తం చేసినారు. ఇంద్రుడిలోంచి తేజస్సు బయటకు వచ్చింది, విష్ణుమూర్తిలోని వైష్ణవి తేజస్సు బయటకు వచ్చింది, బ్రహ్మగారి యొక్క బ్రాహ్మీ తేజస్సు బయటకు వచ్చింది, మహేశ్వరి యొక్క మాహేశ్వరి తేజస్సు బయటకు వచ్చింది, కుమారస్వామి యొక్క కౌమారి తేజస్సు బయటకు వచ్చింది. అంటే ఈ తేజస్సు ఎన్ని శక్తుల సముదాయం! సమస్తమైనటువంటి శక్తులన్నీ కూడా అద్భుతమైన అఖండమైన తేజో రాశిగా బాసిల్లుతూ ఉంటే, అమ్మా మా ప్రార్థన మహిషుణ్ణి చంపడం కోసం కదా అని ప్రార్థన చేస్తే అమ్మ అప్పుడు ఒక అద్భుతమైన స్త్రీమూర్తిగా వారికి దర్శనమిచ్చింది. అప్పుడు ఆ తల్లి మహిషాసుర సంహారం కోసం నేను బయలుదేరుతున్నానని చెప్పింది. సమస్తమైనటువంటి దేవీ దేవతలంతా కూడా ఆయుధాలు ఇచ్చారు, తమ తమ శక్తులు. ఎట్లాగో మన దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి కానీ ఏం చేయలేకపోతుంది. ఇప్పుడు ఈ ఆయుధాలు మనం పెట్టుకొని ఏం లాభం? అమ్మ మనని కాపాడడానికి వచ్చిందని చెప్పి ఇంద్రుడు వజ్రాయుధం ఇచ్చినాడు, శంకరుడు శూలం ఇచ్చినాడు, విష్ణుమూర్తి వారు చక్రం ఇచ్చేసినాడు, హిమవంతుడు సింహం అనే వాహనాన్ని ఇచ్చినాడు. బయలుదేరింది తల్లి మహిషాసురుడి యొక్క సంహారం కోసం. మహిషుడి యొక్క పట్టణం ముందుకు వెళ్ళింది, వీర గర్జన చేస్తూ ఉన్నది, వికటాట్టహాస్యం చేస్తూ ఉన్నది. ఎవర్రా మన రాజ్యం ముందు వికటాట్టహాస్యం చేస్తున్నది, చూసి రండి రా అని పంపించాడు. వచ్చారు దూతలు. ఎవరో స్త్రీ, ప్రౌఢాంగన నవయవనంలో ఉన్నటువంటి స్త్రీ అయ్యా నవ్వుతున్నది అన్నారు. యవనంలో ఉన్న స్త్రీయా నవ్వుతున్నదా? పక్కన ఉన్న మంత్రి అన్నాడు, ఇచుడన్నాడు, స్వామి మీ యొక్క ప్రతాపాన్ని చూసి మిమ్మల్ని మోహించి ఎవరో స్త్రీ మన రాజ్యంలోకి వచ్చినట్టున్నది, మిమ్మల్ని పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంగా వచ్చినట్టున్నదేమో, నేను వెళ్ళి కొంచెం సెట్ చేసి వస్తాను. వచ్చాడు వాడు. వచ్చినవాడు, అమ్మాయి నీవెవరు, ఎందుకోసం వచ్చావు? ఆవిడ చెప్పింది, మహిషునితో యుద్ధం చేయడానికి వచ్చాను అని చెప్పింది. నువ్వు చూస్తే సుకుమారమైన శరీరం కలిగిన దానివి, యుద్ధం చేయడం ఏమిటి? మా స్వామిని వివాహం చేసుకుంటే మొత్తం సమస్తమైనటువంటి లోకాలన్నిటికీ అధీశ్వరుని చేస్తాడు. మా స్వామిని వివాహం చేసుకొని మొదలుపెట్టినాడు. పెళ్లి చేసుకుందామనే వచ్చాను రా, కానీ ఈ పెళ్లి కాదు. అయినా దున్నపోతుతోటి పెళ్లేమిట్రా? నేను సుమంగళి స్త్రీని, ఇదివరకే నాకు వివాహమైంది, నా పతి సదాశివుడు నాకు ఎప్పుడూ ఉన్నాడు, రమ్మని చెప్పు. అప్పుడు మెల్లగా ఒక్కొక్కరిని పంపిస్తే చిట్ట చివరికి మహిషుడు బయలుదేరాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మహిషుడు రానే వచ్చాడు. దున్నపోతు కాబట్టి ముఖం దున్నపోతు, మహిష వాహనం పైన 100 మహిషాలు లాగుతూ ఉన్నటువంటి రథం పైన బయలుదేరి వచ్చాయట. పశ్చక్రం మదాంధాధ్య తవ కంఠ నికృంతనం క్షణమాత్రం స్థిరో భూత్వా యమలోకం వ్రజాధునా. అనేక మాయలు చూపించినాడు. సింహంలా కనబడ్డాడు, గజంలా కనబడ్డాడు. అమ్మవారి ముందు ఎన్ని మాయలు చూపించినా అమ్మవారు దానికి తగ్గట్టుగా నిలబడ్డది. పడగొట్టింది, వక్షస్థలంలో తన కాలు పెట్టింది, శిరస్సుతో శూలంతో పొడిచింది, చక్రం తీసి శిరస్సును సంహరించబోతూ ఉంటే అప్పుడు మహిషుడు ఒక కోరిక కోరినాడండి. అమ్మా ఎట్లాగూ చావు తప్పదు, చచ్చేది ఎట్లాగూ చేస్తూ ఉన్నాను. ఈ కథ, ఈ సన్నివేశం పురాణాంతర్గతంగా ఉన్నటువంటి విషయం ఇది. ఎట్లాగూ చేస్తున్నాను తల్లి, నీ చేతిలో చావడం కంటే, చూడండి మనకంటే రాక్షసులు చాలా గొప్పవాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తే. ఎందుకన్నారు? ప్రతినిత్యం, అందుకే భాగవతంలో ఒక మాట చెప్పినారు, భగవంతుని యొక్క అనుగ్రహం స్నేహం కంటే ద్వేషంతోటే గొప్పగా వస్తుంది అన్నారు. కారణం, ద్వేషం బాగా పెట్టుకున్న వాడికి రోజు అదే పనే. ఎందుకు? శత్రువు మీదే ఆలోచన. వాడి నామం ఏ పని చేసినా వాడే గుర్తు రావడం, వాడి పేరే చెప్పుకోవడం. అంటే ఈ రకంగా భగవంతుని పైన శత్రు ద్వేషం పెట్టుకుని వాళ్ళు కూడా మోక్షాన్ని సంపాదించినారయ్యా. మరి ప్రేమభావం పెట్టుకున్న వాడికి ఇంకా ఎంత గొప్ప ఉద్ధరణ ఉంటుందో ఎందుకు ఆలోచించడం లేదు అంటారు భాగవతంలో. దేశం పెట్టుకున్నటువంటి శిశుపాలుని కూడా మోక్షం ఇచ్చినాడే, తిట్టిన వాడిని కూడా మోక్షం ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు మోక్షం? భగవంతుని చూసుకుంటూ శరీరాన్ని వదిలిపెట్టినవాడు.
తిట్టినా ఆ ప్రతి తిట్టులో కృష్ణ కృష్ణ ఏదో ఒక పేరు పెట్టే అన్నాడు కదా. అందుకే స్వామి అన్నాడు, ప్రేమ పెట్టుకో లేకుంటే ద్వేషం పెట్టుకో, ప్రపంచం పైన కాదురా నా మీద పెట్టుకో. ప్రపంచం మీద పెట్టుకుంటే మళ్ళీ ప్రపంచంలోనే పడిపోతావు. నా మీద పెట్టుకో, నేను ఉద్ధరిస్తాను రా. తిట్టినా పర్వాలేదు కానీ నన్నే తిట్టు. ప్రేమించినా నన్నే ప్రేమించు, స్నేహం చేసినా నాతో స్నేహం చేయి. నాకు నీకు మాత్రమే సంబంధం ఈ ప్రపంచంలో. ఈ అటాచ్మెంట్ ఉన్న తర్వాత ఇక ఆ జీవుడికి ఉద్ధరణ దొరకకుండా ఉంటుందా? అందుకే మనకంటే రాక్షసులు గొప్పవాళ్ళు. ఎందుకోసం? అమ్మవారిని చూస్తూ చేస్తున్నాడండి. అంత దివ్యమైనటువంటి దేదీప్యమానమైన ఆ తల్లి యొక్క కాత్యాయ స్వరూపం ఎన్ని పూజలు చేస్తే, ఎన్ని స్తోత్రాలు చేస్తే, ఎంత జపం చేస్తే దర్శనం కావాలి. అమ్మా ఎట్లాగూ చస్తున్నా అమ్మా, చస్తే చస్తుని మహిషిలో వరం కోరినాట చస్తూ చస్తూ. కాళికా పురాణంలో చెప్పబడ్డ మాట ఇది. అమ్మా నిన్ను అందరూ పూజ చేస్తారు కదా, నన్ను కూడా పూజ చేసేటట్టుగా వరం ఇవ్వు. ఒక్కటే వరం అన్నాడు కానీ 2 వరాలు కోరినాడు. రెండో వరం ఏమిటన్నారు? దేవతలకి రాక్షసులకి ఎప్పుడు ఏ కథ తీసినా దేవతలు రాక్షసులు గొడవ పడ్డట్టే కనబడుతుంది. మీరు ఏ కథ తీయండి, 2 పార్టీలు, ఒక దేవతలు ఒకడు రాక్షసులు. కారణం ఏమిటన్నారు? గొడవలు జరిగేది దేనికి జరుగుతాయండి? డబ్బు కోసం జరుగుతుంది, లేకుంటే కాంచనం. బాగా పెద్ద గొడవలు జరిగేవి ఇవి 2 విషయాలు. అయితే ప్రాపర్టీ లేకుంటే స్త్రీ. బాగా ఆలోచిస్తే దేవతలకి రాక్షసులకి గొడవ ఏమిటంటే ప్రాపర్టీ విషయం కాదు. ఎందుకంటే వాళ్ళకంటే వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉన్నది. రావణాసుడి లంక సామాన్యమా? పోనీ స్త్రీల గురించా? అది కూడా కాదు. ప్రధానమైన కారణం ఏమిటంటే యజ్ఞ భాగం. భూలోకంలో యజ్ఞం చేసినప్పుడు ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ, దేవతల పేర్లు చెప్పే స్వాహాకారాలు ఉన్నాయి గాని రావణాయ స్వాహ, కుంభకర్ణాయ స్వాహ, హిరణ్యకశిపో స్వాహ మాకెందుకు లేదు, మేమేం తక్కువ. ఇది గొడవ. యజ్ఞ భాగం కావాలి, యజ్ఞ భాగం కావాలి. అందుకే దేవతలకి రాక్షసులకు గొడవ. మరి యజ్ఞం చేసే దేవతలు కాదండి, భూలోకంలో మనమే యజ్ఞం చేసేది. వాళ్ళ కోపం ఎవరి మీద ఉండాలా? మన మీద ఉండాలా. కానీ వీళ్ళ కోపం ఎప్పుడు కానీ దేవతల మీద. ఎందుకోసం? దేవతలనే గ్రూపే లేకుంటే ఈ భూలోకంలో ఉన్న మానవులంతా మనం చెప్పినట్టే కదా వినేది. అందుకోసం దేవతల వర్గం లేకుండా చేస్తే సరిపోతుంది అనే ఆలోచన. ఇక్కడ కూడా మహిషుడు వరం కోరుతూ, అమ్మా నాకు యజ్ఞ భాగం ఉండేటట్టు వరం కావాలన్నాడు. ఒక్క వరం అని చెప్పి 2 వరాలు కోరినాడు. ఒకటి, ఎప్పుడూ నీ పాదాల చింతనే నాకు కూడా పూజ జరిగేటట్టు వరం ఇవ్వు. 2, నాకు ఎప్పటికీ యజ్ఞ భాగం ఉండేటట్టుగా వరం ఇవ్వు. యజ్ఞంలో కూడా నా పేరు చెప్పేటట్టుగా. తల్లి అన్నది అది వేద విరుద్ధం రా నాయన, ధర్మ విరుద్ధం. వరం ఇచ్చేటప్పుడు కూడా, కోరిక ఇచ్చేటప్పుడు కూడా అది ధర్మమా అధర్మమా చెక్ చేసుకోవాలి. ప్రతి అప్లికేషన్ సంతకం పెడితే అంతే సంగతులు. కాబట్టి ధర్మయుక్తమైనటువంటి కోరిక. అందుకే అమ్మవారు అనుగ్రహించింది, అబ్బాయి యజ్ఞంలో భాగం అనేది కుదరని పని, అది ధర్మ విరుద్ధం. ఇక 2వ మాట చెప్పినావు, తప్పకుండా నీకు ఆ వరం ఇస్తూ ఉన్నాను. నాతో పాటు నా పాదాలు పట్టుకొని అడిగినావు. నువ్వు ఎక్కడ ఉన్నాడు? వాడు పాదాల కింద ఉన్నాడు. అమ్మవారి యొక్క పాద స్పర్శ జరిగిన తర్వాత గజాసుడని రాక్షసుడు, ఆ రాక్షసుడిని చంపుతూ శంకరుడు బయలుదేరినాడు. శూలంతో ఒక్కసారి గజాసురుని పొడిచినాడట. పొడిచి పైకెత్తినాడు. వాడు నవ్వుతున్నాడు. ఏమిరా చచ్చేటప్పుడు నవ్వుతున్నావన్నాడు. మళ్ళీ నవ్వడం ప్రారంభించినాడు. ఎందుకు నవ్వుతున్నావురా అన్నాడు. స్వామి నీకంటే నేను గొప్పవాడిని అన్నాడు. నాకంటే నువ్వు గొప్పవాడు ఎట్లా అవుతావురా అన్నాడు. చూడు నీకంటే నేను హైట్ ఉన్నానా లేదా? ఇప్పుడు శూలంతో ఎత్తినావంటే నీకంటే నేను చాలా ఉన్నతంగా ఉన్నానా లేదా? కాబట్టి నీకంటే నేను ఏ రకంగా అయితే సాటిస్ఫాక్షన్. గొప్పతనం అనేది వ్యక్తిత్వంతో కాదు, హైట్ లో. నిన్ను తలెత్తుకొని చూడాలరా అన్నాడు తండ్రి. అంటే 6 ఫీట్ల హైట్ అయితే అన్నానా? తప్పకుండా అన్నాడు. అవి అట్లాగే వీడి యొక్క మాట వినేసరికి శంకరునికి కాస్త నవ్వు వచ్చింది. చంపేటప్పుడు కూడా, చంపడం అంటే కొంత కోపం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, ఎన్ని గుర్తొస్తాయి చంపేంత స్థితి వెళ్ళాలంటే. ఆ స్థితిలో కూడా
శంకరుడికి నవ్వొచ్చి అరే ఇక పక్కన పెట్టి కానీ ఏం వరం కావాలో, ఎంత బోలవాడు చూడండి. చంపుదామని వచ్చి చంపే స్థితిలో కూడా, అందుకే మరణదండన వేసినప్పుడు కూడా అడుగుతారు కదా, అరే ఏం కావాలరా అన్నాడు. ఏం లేదు స్వామి, కానీ ఒక్కటి చెప్పినాడు, మళ్ళీ బతకాలని మాత్రం కోరుకో, ఇస్తున్నాను కదా అని. అదే వద్దు స్వామి, మరి ఏం కావాలి? ఎట్లాగూ ఈ శరీరము కాల్చడమో పూడ్చడమో. చూడండి, కాయమెంత భయాన కాపాడినంగాని దాత్రిలోనది చూడ దక్కబోదు, కాటికే గాని కొరగాదు గవ్వకైనా. ఎంత పెద్ద పండితుడి శరీరమైనా, ఎంత పెద్ద వ్యవస్థ ఉన్న శరీరమైనా చిట్ట చివరికి బతుకున్నంత వరకే ఎవడైనా నేనది నేనిది. చచ్చిన తర్వాత చూడండి సార్, ఒక అరగంట ఆగాలి మీరు. ఎందుకోసం? అక్కడ ప్లేస్ ఖాళీ లేదు, శ్మశానంలో ఒకటే ఉన్నది ప్లేస్. కోటీశ్వరుడు ఆగాలి, ఎట్లా తప్పదు, ఆగాల. ఏమైపోయింది నీ కోటి? ఏమైపోయింది నీ అధికారం? ఏమైపోయింది నీ ధనం? ఏమైపోయింది నీ విద్య? మనం స్టేషన్ రైలు ఎక్కినాము, ఒకడు ఫస్ట్ క్లాస్ లో వెళ్తున్నాడు, ఒకడు సెకండ్ క్లాస్ లో వెళ్తున్నాడు, దిగేదంతా ఒకటే స్టేషన్, దిగేది ఒకటే స్టేషన్, గుర్తుపెట్టుకోవాలా. మరి ఈ ప్రయాణంలోనే నేను గొప్ప నువ్వు తక్కువ అంటే పిచ్చివాడా, అందరం ఉన్నది చీకటి నూతిలోనే రా అన్నాడు ప్రహ్లాదుడు, 5 ఏళ్ల పిల్లవాడు. వెలుగు కోసం అందరం వెతుకుంటూ చీకటి నూతిలో పడి నువ్వు గొప్ప నేను గొప్ప అనుకుంటే మూర్ఖునివి రా అన్నాడు ఆయన. 5 ఏళ్ల పిల్లవాడు చెప్పినాడండి. ఇంకా మనం మారకుంటే వ్యవస్థలో ఎన్ని విన్నా, ఎన్ని చదివినా, ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఏమి లాభం? వ్యక్తిత్వంలో మార్పు రానంత మటుకు. స్వామి ఎట్లాగూ చస్తూ ఉన్నాను కదా, ఈ శరీరం కాల్చబడమో పూడ్చబడమో చేస్తారు కదా, అట్లా అవసరం లేదు. ఈ శరీరాన్ని నువ్వు ధరించాలి, నువ్వు వస్త్రంగా ధరించాలి. శంకరుని కోరినాడు. చీచి దుర్మార్గుడు నువ్వు, పాపాత్ముడివి, శరీరం నేనెట్లా ధరిస్తాను రా? ఎవడైనా కోరినా గాని మంచి కోరిక కోరాలి, పాపాత్ముడి శరీరాన్ని నేను ధరించడం ఏమిటన్నాడు శంకరుడు. స్వామి నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అన్నాడు. నేను తప్పు మాట్లాడాను? నాది పాపాత్ముడి శరీరమా? అవును, పాపాత్ముని కాబట్టి చంపడానికి వచ్చినాను. ఒకప్పుడు పాపాత్మునండి, ఇప్పుడు మీ త్రిశూలము స్పర్శ తాకిన తర్వాత, మీ చల్లని చూపు పడ్డ తర్వాత నేను నా పాపాలు ఉంటాయంటారా స్వామి అన్నాడు. నీ చూపు పడ్డ తర్వాత ఇంకా పాపం ఎక్కడదండి, ఇంకా పవిత్రమైపోయింది ఈ శరీరము. ఓ వేష్. అందుకే ఇప్పటికీ ఆయన డ్రెస్ మారలేదు. ఎంతమంది భక్తులు ఎన్ని కోరినా గజచరం భక్తునికి మాట ఇస్తే శాశ్వతంగా ఆ మాట మీద నిలబడే తత్వం శంకరుని తత్వం. కట్టుకోలేడా బంగారు పట్టు పీతాంబరాలు? భక్తునికి మాట ఇచ్చి ఉన్నాడు. అది మాట నిలుపుకోవడం అంటే. ఇక్కడ మహిషుడు కూడా అమ్మవారిని చూడండి, అయ్యా అమ్మకు తేడా లేదు. భార్యాభర్తల బ్యాలెన్సింగ్ ఎట్లా ఉంటుందంటే, తూర్పు పడమరలుంటే కాపురం కృష్ణార్పణం. మనస్సును అర్థం చేసుకోగలిగిందే ఇల్లాలు, ఇల్లాలి మనస్సును అర్థం చేసుకున్నవాడే ఇంటివాడు. భార్యాభర్త అర్ధనారీశ్వర తత్వం అంటే అదే చెప్పేది. గృహస్థాశ్రమం అసలు భారతీయ సనాతన ధర్మంలో 4 అక్షరాల విడాకులనే పదమే లేదు. ఎవరి సృష్టి ఇది? శాస్త్రం చెప్పిందా? మనకు మనం తయారు చేసుకున్నాం. ఒక బంధం ఏర్పడ్డదంటే ఇష్టం వచ్చినట్టుగా తీసి పడేసేటువంటి కాదు, ఏదో 3 మాటలతోటో తీసి పడేసేటువంటి బంధం కాదు ఇది. అగ్ని సాక్షిగా, పంచభూతాల సాక్షిగా ఏర్పడ్డటువంటి బంధం. ఈ రోజు మనం శంకరుని ఆరాధన చేస్తున్నాం, అమ్మవారు ఆరాధన చేస్తున్నామంటే కొబ్బరికాయలు కొట్టడం కాదు. ఆ తత్వం ఏమిటి, మన జీవితంలో మనం ఎట్లా ఉండాలి, ఇది మనకు నేర్పుతూ ఉన్నాను. అందుకే ఆ తల్లి చూడండి ఎంత కరుణనో. మహిషుడంతటి వాడు ఇంత ప్రమాదం చేసి ఇంత గొప్ప స్థితిలో ఉన్నా కోరిక కోరితే, అమ్మా నీ పాదాల చెంత ఉన్నా నాకు కూడా పూజ జరగాలి తప్పకుండా అన్నది. ఎందుకోసం? అమ్మ పాదం తాకిన తర్వాత వాడి శరీరం పవిత్రమైపోయినట్టే లెక్క. అందుకే పాద పూజ చేసేటప్పుడు కింద ఉండే మహిషుడి కూడా పుష్పం పడుతున్నది. ఆలోచన చేయండి. అమ్మ పాదాల ముందు అంటే నీ దగ్గర ఏది ఉన్నా అమ్మకు అర్పించు. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ దర్పణం. నీ అకౌంట్ లో పెట్టుకోవడం ఎందుకురా, నా అకౌంట్ లో పడేయి. లేదు సార్, నేను ఎప్పుడప్పుడు చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చెక్ చేసుకో. నీ కర్మ నువ్వే అనుభవించు. నీ అకౌంట్ లో కాకుండా నా అకౌంట్ లో వేసినామనుకో, అనన్యాశ్చింత ఎంతో మాం చెప్పినాడా లేదా?
ఎందుకురా నీకు లొల్లి? చేసేది ఏదైనా కృష్ణార్పణం, భగవదర్పణం. దానం చేసినా తపస్సు చేసినా నాకు అర్పించు. నీ గోత్రం నీ పేరు ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నావు? పెట్టుకుంటే ప్రమాదం, ఇంకో జన్మెత్తాలి. ఈశ్వర ప్రీతిగా చేయండి. పరమేశ్వర బుద్ధిశ్వ పరమేశ్. ఏ చేసినా అమ్మవారి సంతోషం కోసం. అమ్మవారిచ్చింది అమ్మవారికి ఇస్తున్నాం అంతే. మీడియేటర్ అండి, పోస్ట్ మ్యాన్కి ఏమున్నదండి? ఇచ్చింది తీసుకపోయి ఇవ్వడమే డ్యూటీ. అదే మన డ్యూటీ. కానీ ఇచ్చే సందర్భంలో మన చేతికి రాగానే ఇది నాది అని భావం పెట్టుకుని, నీది అనుకున్నప్పుడు ఆయన కూడా జోలికి రాడు. నీదనుకుంటున్నావు కదా, నీదని పోయి నీదే అనే జోలి వస్తే అప్పుడు ఆయన దిగి వస్తాడు. అది పరమాత్మ వరకు నేర్పుతున్నటువంటి దివ్యమైన సన్నివేశం. అందుకే అమ్మ కాత్యాయని స్వరూపంగా వచ్చి మహిషాసుని యొక్క సంహారం చేసినటువంటి దివ్యమైన అవతార విశేషాన్ని ఈ రోజు అమ్మవారి యొక్క నవరాత్రి విశేషంలో అమ్మవారిని మనం అమ్మా మా యొక్క పాపాలన్నింటిని కూడా నాశనం చేసి మహిషాసుని లాంటి ప్రవృత్తి, ఆ బుద్ధి ఏదైనా మా మనస్సులో ఉంటే దాన్ని నాశనం చేసి అలాంటి బుద్ధి రాకుండా ఇవ్వు తల్లి అని చెప్పి ఆ అమ్మవారిని కాత్యాయని స్వరూపంగా భావన చేస్తూ నమస్కారం చేస్తూ ఒక్కసారి ప్రార్థన చేద్దాం. సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్ సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. జగదంబా విశ్వపాలిని కాత్యాయని భగవతీకి. బాగున్నారా?